బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ శాఖ అధికారులను కొట్టి చాలా తీవ్రంగా స్పందించాడు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కామ కోరికలు ఎక్కువయ్యి లైంగికంగా మహిళలను వేధిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా తీవ్రంగా స్పందించాడు. చాలా తీవ్రంగా అన్నీ చేయించేదన్నీ నువ్వు మళ్ళీ తీవ్రంగా స్పందించావంట. ఈ కుంభకోణానికి ఆద్యుడివే నువ్వు. ప్రభుత్వ దుకాణాలను తీసేసి ప్రైవేటు దుకాణాలకు ఇవ్వడంతోనే ఇది బిగినైంది. 99 రూపాయల పేరుతో ఊరు పేరు లేనటువంటి పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చినప్పుడు ఇది స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడండి, జయచంద్రారెడ్డి గిరిధర్ రెడ్డిపై కేసు క్వశ్చన్ మార్క్, ఇంకా కేసు పెట్టలా. ఇట్లా ఉంటుంది. ఆయన పెద్దిరెడ్డి మనిషే. జయచంద్రారెడ్డి వైసీపీ కోవట్ అని, ఆయన కారణంగా తెలుగుదేశం పార్టీకి నకిలీ మకిలి అంటుకుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట బూత్ కిట్టు. తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తే ఆయన పెద్దిరెడ్డి మనిషా? ఇప్పుడు చంద్రబాబు ఒక కాంగ్రెస్లో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ మనిషేనా? చెప్పండి. మీ పార్టీలో ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు, మా పార్టీ నుంచి వచ్చాడు ఈ పార్టీలోకి, ఇప్పుడు వైసీపీ మనిషేనా? అసలు కనీసం సిగ్గు శరం రాసేటప్పుడు ఏం ఉండదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల ప్రాణాలని, పేదల రక్తాన్ని మద్యం రూపంలో జలగల్లాగా పీకు తింటా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఇలాంటి ఊరు పేరు లేనటువంటి బ్రాండ్లను తీసుకొచ్చి ఒకటి, మళ్ళీ అదే కల్తీ బ్రాండ్లు అనుకుంటే మళ్ళీ అదే లోగోలతో అదే బ్రాండ్ లేబుల్తో మళ్ళీ దాంట్లో నారావారి నాటు సారా ఎన్ఎన్ఎన్ నారా నాటు నకిలీ సారాన్ని దాంట్లో నింపి 5,300 కోట్ల రూపాయలు సంవత్సర కాలంలో నకిలీ మద్యం అమ్మారంటే సో ఏ స్థాయిలో దందా జరిగింది? ఒక ఎమ్మెల్యేకి అయితే ఇది సాధ్యమైద్దా? ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తికి సాధ్యమైద్దా? ఒక మంత్రికి సాధ్యమైద్దా? సీఎంఓ హస్తం లేకుండా సాధ్యమైద్దా? ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.